అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం 6వ తరగతికి కొత్తగా వచ్చినటువంటి తెలుగు పాఠ్యపుస్తకంలోని 5వ యూనిట్ గురించి ఒక క్విక్ రివ్యూ అయితే చేద్దాం. సో ఇది పాఠం యొక్క ఉద్దేశ్యం ఏమిటి, అదేవిధంగా పాఠం యొక్క ఇతివృత్తం ఏంటో ఒకసారి ముందుగా చూద్దాం. నిజానికి పాఠం అయితే మనకు వ్యాస రూపంలో ఉంటుంది. ప్రక్రియ అయితే మనకి వ్యాసం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క ప్రధాన ఇతివృత్తం అయితే దేశభక్తి అని చెప్తాం. ఇది రచించింది కొంతమంది రచయితల బృందం అయితే అనేసి మనకి ఇవ్వడం జరిగింది. సో నిజానికి ఇది ఉపవాచకం అండి, కానీ ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే దీని గురించి అయితే ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ఎందరో మహానుభావులు, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న నానుడితో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ గొప్ప జాతీయ నాయకుల గురించి, అదేవిధంగా మన రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసినటువంటి మహానాయకుల గురించి, అలాగే కొంతమంది వ్యక్తుల గురించి అయితే ఇక్కడ పరిచయం చేశారు. అందులో మొదటగా చూసుకుంటే అమరజీవి. సో పొట్టి శ్రీరాములు గారి బిరుదు ఏమిటంటే అమరజీవి. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ ఈయన మరణ వార్త అనేది 1952 డిసెంబర్ 16వ తేదీన మంగళవారం నాడు వార్తాపత్రికలోను ఆకాశవాణిలోను కూడా ప్రచురితమైందని చెప్పడం జరిగింది. సో ఆ వార్త ఏంటంటే గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాముల ప్రాణవాయువు అనంతాకాశంలో కలిసిపోయాయి అనేది వార్త. అది తెలిసి ఆంధ్రులంతా కూడా ఆర్తనాదాలు ప్రవేశపెట్టారు. సో ఎందుకు ఆర్తనాదాలు చేశారు అనే దాని గురించి అయితే ఇక్కడ వివరణ అనేది ఈ లెసన్లో ఇవ్వడం అయితే జరిగింది. పొట్టి శ్రీరాములు గారు పూర్వీకులు అయితే ఒకప్పుడు నెల్లూరు జిల్లా కనిగిరి, అంటే ప్రస్తుతం ఈ కనిగిరి అనేది ప్రకాశం జిల్లాలో ఉంది. సో ఈ కనిగిరిలో స్థిరపడ్డారు. వ్యాపార రీత్యా వీళ్ళు మద్రాసు వలస వెళ్ళి అక్కడ స్థిరపడడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం చెన్నైలో. శ్రీరాములు గారి తండ్రి గురవయ్య, అదే తల్లి మహాలక్ష్మి గారు. ఈయన మద్రాసులో మార్చి 16, 1901లో జన్మించారనమాట. మద్రాసు మరియు బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు. మేనమామ కుమార్తె అయినటువంటి సీతమ్మను వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. విశ్రాంతి వేళలో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు తెలుసుకుని విచారించేవాడు. అయితే ఈయన గాంధీ బోధనల ప్రకారం అనుసరించి శ్రీరాములు ఆకర్షితులవడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమం వైపు నడవడం జరిగింది. సో ఈయన ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరడం జరిగింది. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని గాంధీజీతో పాటు ఈయన 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇక్కడ ప్రశ్న, ఏ సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు పొట్టి శ్రీరాములు గారికి గాంధీతో పాటు 6 నెలల జైలు శిక్ష పడింది అని అంటే రాజ్కోట్ సత్యాగ్రహం. సో ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్నజాతుల దేవాలయాల ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే అప్పట్లో ఆంధ్రులు తమిళులకు ఒకే రాష్ట్రం ఉండడం వల్ల తెలుగు వారికి అనేకమైనటువంటి అవమానాలు జరిగేవి, ఇబ్బందులు కూడా జరిగేవి. దాన్ని వ్యతిరేకించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 1911 నుండి కూడా సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. సో ఈ అవతరణకు ఒక అమూల్యమైన త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకొని శ్రీరాములు తన ఆత్మీయులందరూ కూడా చెప్పి మద్రాసు చేరి మద్రాసులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతరం కొనసాగిస్తానని ప్రచురించి ఆయన 1952 అక్టోబర్ 19వ తేదీన ఆదివారం రోజు, చూడండి ఇక్కడ ప్రశ్న, ఈ రోజున ఆయన నిరాహార దీక్ష ప్రారంభించడం అనేది జరిగింది. దినదినంకి ఆయన పట్టు వదలకుండా నిరాహార దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే డిసెంబర్ 15, 1952 అర్ధరాత్రి ఆయన 11:30 చనిపోవడం జరిగింది. దానితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను హర్తాళులు, తిరుగుబాట్లు చేయడం జరిగింది. చివరికి ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నామని నెహ్రూ గారు ప్రకటించడం జరిగింది. ఆ విధంగా మనకు 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా మనకి ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పాటైంది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు అని ఇవ్వడం అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటటువంటి పాయింట్స్ ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఆయన చేరిన ఉద్యమాలు కానివ్వండి, ఆయన నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు, ముగింపిన రోజు మనకి చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత జెండా వెంకయ్య అని చెప్తుంటాం. ఇంతకుముందు 5వ తరగతి తెలుగు టెస్ట్లో ఉండేది, దాన్ని తీసేశారు. ఇప్పుడు ఇక్కడ తెచ్చి కలపడం జరిగింది. జెండా వెంకయ్య చూద్దాం. పింగళి వెంకయ్య గారు. సో ఈయన జెండా వెంకయ్య అంటాం. సో ఈయన గురించి ఏంటి ఇవ్వడమైందో ఒకసారి చూద్దాం. సో జెండా వెంకయ్యగా ప్రసిద్ధి చెందిన పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమూరులో జన్మించారు. ఈయన హై స్కూల్ చదివిన తర్వాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. సైన్యంలో చేరిన తర్వాత కూడా ఆయన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చేరాలని చాలా ఇష్టపడేవారని చెప్పడం జరిగింది. సో దీనికోసం మన దేశం స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలో ఎగిసిపడుతున్న తరుణం అది. గాంధీ గారితో వీరు పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట
ఉద్యమానికి బాట పట్టించిందని చెప్పొచ్చు. 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళ వెంకయ్య గారు హాజరవ్వడం జరిగింది. అక్కడ బ్రిటిష్ జెండా ఎగరవేయడం వీరికి నచ్చలేదు. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారానికి తెలిపే వారి జెండా మన జాతీయ పతాకం ఎలా అవుతుందని ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తడం జరిగింది. అందుతో ఆయన ఒక జాతీయ పతాకాన్ని రూపకల్పన చేయాలని పురికొల్పింది. అంటే ఆయనకి మోటివేట్ జరగడం జరిగింది. 1921 సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళ వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించమని అడిగారు. 3 గంటల వ్యవధిలోనే జాతీయ జెండా రూపొందించడం జరిగింది. జెండాలో కాషాయ రంగు త్యాగాన్ని, దేశభక్తికి ప్రతీక అయితే తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం, ఆకుపచ్చ సమృద్ధికి, నమ్మకానికి గుర్తు. ఈ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 1952 తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీటిని మళ్ళీ వేరే అర్థంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి పింగళ వెంకయ్య గారి దృష్టిలో ఈ రంగులకు ఉన్న ప్రత్యేకత కాషాయం త్యాగానికి, దేశభక్తి, తెలుపు శాంతి, సత్యం, ఆకుపచ్చ సమృద్ధి, నమ్మకం అండి. ఓకే, ఈ విధంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని రూపొందించారని చెప్పడం జరిగింది. పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది, తర్వాత దాని స్థానంలో అశోక చక్రం అయితే రావడం జరిగిందని చెప్పారు. సో భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కల్పించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై మనకు తేగలిగింది మన జెండాయే. మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడు అవ్వడం మనకు గర్వకారణం. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరం ధ్యేయంగా బ్రతికిన వీరు 4/7/1963 స్వర్గస్థులయ్యారు. వారి మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండెలో ఉప్పొంగేలా, జాతి సగర్వంగా తల ఎత్తుకులా ఆచంద్రాకారం రెపరెపలాడుతూనే ఉంది. అయితే ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ బిట్ వచ్చే అవకాశం ఉందండి. రీసెంట్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జెండా వెంకయ్య గారి మనవరాలకి కొంత నగదు బహుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో నగదు బహుమతి ఎంత అనేది మీరు తెలుసుకోండి. నియర్లీ అయితే 85 లక్షలు అనుకుంటాను. సో ఆ ఇచ్చినటువంటి ఆ మహిళ పేరు అనేది మనకి ఖచ్చితంగా అయితే మనకి డిఎస్సిలో జీకే బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని ఆన్సర్ అనేది మీరు తెలుసుకోగలిగితే, తెలిసినట్లయితే కింద కామెంట్లో అయితే మీరు పెట్టండి. సో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సన్మానం చేసిన పింగళ వెంకయ్య గారి మనవరాలి పేరేమిటి ప్రశ్న, ఆన్సర్ అయితే మీరు డిస్క్రిప్షన్లో అంటే కింద కామెంట్ బాక్స్లో పెడతారని అనుకుంటున్నాను. ఇక తర్వాత వచ్చేసరికి ప్రతిరోజు మన పాఠశాలలో పిల్లల చేత చేపించేటటువంటి జాతీయ ప్రతిజ్ఞ. సో దీన్ని రచించింది పైడిమర్రి వెంకటి సుబ్బారావు. గత 4 ఏళ్ల క్రిందటి వరకు ఈయన అయితే మనకు ఎవరికీ తెలియదు. గత 4 ఏళ్ల నుండి ఈయన పేరు అనేది బయటికి రావడం అయితే జరిగిందనమాట. సో ఈయన చూడండి, బడి పిల్లలంతా బడి ఆవరణంలో చేసేటటువంటి భారతదేశం నా మాతృభూమి అంటూ ప్రతిజ్ఞ చేసే అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయ భావ చైతన్యానికి ఎనలేని సోదరభావాన్ని కలిగజేస్తుంది. అందుకే ఈ ప్రతిజ్ఞను ఏ సందర్భంలో చేశారు అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ ప్రతిజ్ఞ 1962లో భారత చైనా యుద్ధం ముగిసిన తరువాత మన దేశ విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావంతో సుబ్బారావు గారు ఈ ప్రతిజ్ఞ అనేది రాయడం జరిగింది. అయితే ఈ ప్రతిజ్ఞను మొట్టమొదటిసారిగా అంటే ప్రభుత్వంతో చర్చించి ఇది అమలు చేయడానికి సహకరించిన వ్యక్తి ఎవరంటే తెన్నేటి విశ్వనాథం గారు. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో తర్వాత ఈ ప్రతిజ్ఞ 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడైనటువంటి మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. అంటే జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించేటప్పుడు ఎవరి ఆధ్వర్యంలో దీన్ని తీసుకోవడం జరిగింది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. మహమ్మద్ కరీం చాగ్లా 1964 బెంగళూరులో. ఓకేనండి. తర్వాత 1965 జనవరి 26 చూడండి, 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతటా, కేవలం మన తెలుగు వారే కాదు, భారతదేశం అంతటా అన్ని పాఠ్యపుస్తకాలలో కూడా ఈ నేషనల్ ప్లెడ్జ్ అనేది ఏదైతే ఉందో సో దాన్ని ప్రింట్అవుట్ చేయడం జరిగిందనమాట. పైడిమర్రి వెంకట సుబ్బారావు ఎక్కడ జన్మించారు ఆయన గురించి ఒకసారి చూద్దాం. సో ఈయన నల్గొండ జిల్లా, ప్రస్తుతం అయితే తెలంగాణలో ఉండేటటువంటి నల్గొండ జిల్లాలో అనపర్తి అనే గ్రామంలో జన్మించారనమాట. 1916 జూన్ 10వ తేదీన ఈయన జన్మించడం జరిగింది. తండ్రి వెంకటరామయ్య, తల్లి రాంబాయమ్మ. ఓకే, రాంబాయమ్మ. బాల్యంలోనే తన తల్లి రామాయణం, మహాభారతం చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు ఈయనకి చాలా ఎక్కువగా పడ్డాయని చెప్తాం. అందుకే ఈయన దేశభక్తి అంటే ఈయనలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 1962లో ఈయన విశాఖపట్నంలో ట్రెజరీ ఆఫీసర్గా పనిచేశారండి, ఎస్టీవీగా పనిచేశారనమాట. తర్వాత పుస్తక సేకరణ, పఠన, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం ఎక్కువగా చేసేవారు. ఆయన
భాగస్వామ్య పద్ధతిలోనే వెట్టి చాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాయడం జరిగింది. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు ఈయన చేశారండి. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. ఇందుకోసం బాలలను సమాయత్తం చేస్తుంది ఈ ప్రతిజ్ఞ. దేశ భాషలన్నింటిలోనికి అనువదించబడి దేశమంతటా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుంది. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంతకాలం మన పైడిమర్రి దేశ పౌరుల హృదయాల్లో కలకాలం నిలిచే ఉంటారు. ఇక తరువాత మన తెలుగు రచయిత గురించి అయితే ఇవ్వడం జరిగింది. సుందర కవి అని ఎవరిని పిలుస్తారంటే శంకరంబాడి సుందరాచార్యులు. మరి ఈయన గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పాఠం ఇస్తూ ముందుగా ఆయన వాక్చాతుర్యాన్ని గుర్తు చేస్తూ ఒక సంఘటన అయితే ఇవ్వడం జరిగింది. ఈయన ఒకరోజు బెనారస్ యూనివర్సిటీలో ఒక 4 గంటలకు తెలుగు విద్యార్థుల్ని అందరినీ సమావేశం పరిచి వారి కోసం మాట్లాడడానికి కోసం అయితే కార్యక్రమం అయితే చేశారు. అయినా 4 గంటలకి ఈయన రాలేదు. 4:30 అయింది రాలేదు, 5 అయింది రాలేదు, 5:30కి ఆ మనిషి రాలేదు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. 4 గంటలకి రావాల్సిన వ్యక్తి 5:30 అయినా రాలేదు. కానీ నిర్వాహాల్లో అయితే కాస్త చిన్న కంగారు, భయం వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది. అందరి చూపు గేటు వైపే. 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్ట ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడు ఆయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా, ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలెడితే ఎప్పుడు వదులుతాడో అన్నాడు. ఆయన వినపడలేదనుకున్నారు అందరూ. ఒరే అబ్బాయి నువ్వులే అని ఎవరైతే ఆ కుర్రాడు అన్నాడో ఆ కుర్రాడిని లేపి, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికీ వదులుతాడు అనేది నువ్వే కదా, నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతటి నువ్వే లేచి వెళ్ళిపోగలిగితే వెళ్ళిపో అంటూ సవాల్ విసిరాడనమాట. అంటే ఆయన వాక్చాతుర్యం పైన ఆయనకి ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది ఇక్కడ. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాలు ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. మీరంతా తెలుగు వాళ్ళు కదూ, మీకు అసలు తెలుగు సరిగా మాట్లాడడం వచ్చా, తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించడం జరిగింది. తెలుగు గ్రామీణ జీవితంలో తెల్లవారుజామున కూడు కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించాడు. పల్లె పడుచుల కునిరాగాలు, పశువుల అరుపులు, పిట్టల కూతలు, ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే తెలుగు జానపద గీతాలు, పల్లె సుద్దులు, అమ్మ పాడే భక్తి పాటలు, పిల్లల ఆటలు పాటల గురించి వర్ణించాడు. గంగిరెద్దుల చప్పళ్ళు, హరిదాసుల నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊత పదాలు ఒకటేమిటి, యావత్ తెలుగు ప్రజల సజీవ భాష భాగవతం అంతా ఆట పాట మాటల రూపంలో 1.5 గంటల పాటు ప్రవాహంలా ఆడుతూ పాడుతూ కళ్ళలకు కట్టినట్లు చూపించాడు. అందరూ కూడా మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయాయి. ఏమో కుర్రోడా 1.5 గంటల అయ్యింది, లేచి వెళ్ళలేదా పో అన్నారు ఆయన. నన్ను వదిలేయండి స్వామి అంటూ ఆ కుర్రాడు వెంటనే కూర్చోవడం జరిగింది. ఇక ఆపేస్తున్నా అన్నారు ఆయన. లేదు లేదు ఇంకా మాట్లాడండి అంటూ కేకలు. మరో 1.5 గంట అదే ప్రవాహంలో ఆయన మాట్లాడడం జరిగింది. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరికీ నాలుకపై నర్తింపచేసిన ఘనపాటి ఎవరో కాదు, మన సుందరం కవి శంకరంపాటి సుందరాచారి. మరి ఇది సంఘటన. మరి ఈయన గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. సుందరాచారి చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10న జన్మించారు. మనకు కావాల్సిన కంటెంట్ అండి ఇది. తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ కూడాను ఎంతో ఫేమస్ అండి మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీ. అండ్ ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడు అంటే పాఠశాల ఇన్స్పెక్టర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేదకవి, నా స్వామి, నేటి కవిత్వం, కావేటి నగరరాజ నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధ గీత వంటి ఎన్నో రచనలు చేశారు. సినిమా పాటలు రాశారు. తెలుగు భాషా సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంతకాలం వాటి పరిమళాలు తన కలంతో వెదజల్లిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో కన్నుమూశారు. ఇక్కడ మనకి ప్రశ్న. ఇక తర్వాత మరి ఆయన గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆయా విగ్రహం దగ్గర మైక్ ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ గేయం నిరంతరం ధ్వనించేలా ఏర్పాటు చేసింది. అంటే ఇది కంటిన్యూ పాడుతూనే ఉంటుందండి అక్కడ. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల్లో గుండెల్లో నిలిచి ఉంటారు. ఈ విధంగా జాతి జాగృతి చేసిన మహనీయులు, సేవా తత్పరత, నిస్వార్థ ప్రవృత్తి, జాతి జనులను వెలుగుబాట పరిచిన వ్యక్తులు చరిత్రలు భావి భారత పౌరులు తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం అంటూ ఈ పాఠం అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పాఠంలో అయితే మనకి ఎగ్జామ్ కావాల్సిన స్టఫ్ అయితే చాలానే ఉందని చెప్పొచ్చు. కాబట్టి మీరంతా కూడా ఒక్కొక్క దాన్ని లైన్ బై లైన్ అనేది మీరు జననం, మరణం, ప్రత్యేకతలు, సాధించిన ఘనతలు ఒక పేజ్ వైజ్ మీరు రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. సో గైస్, ఇది ఈరోజు పాఠం అయితే. మరొక పాఠంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.